కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ట్రేడ్ ప్రమోషనల్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై కేకు కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్ వెంట భూపాలపల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ భావి భారత ప్రధాని, నవతరానికి ఆదర్శవంతుడు, ఈరోజు 55వ సంవత్సరం పూర్తి అడుగుపెడుతున్న సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ కానీ, అన్నదాన కార్యక్రమములు, హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం, రక్తదాన శిబిరాలు దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి మనస్ఫూర్తిగా నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజల ఆశీర్వాదంతో ఇంకా ముందుకు నడవాలని భూపాలపల్లి జిల్లా తరపున, నియోజకవర్గ ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. వారి తాత 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి. వారి యొక్క నాయనమ్మ ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తెచ్చి భారతదేశంలో ఉన్న అట్టడుగున అనగారినటువంటి బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ భూములన్నీ పేదలకు పట్టాలు ఇచ్చి, హక్కులు కల్పించి, ప్రైవేటు బ్యాంకులన్నీ కూడా వడ్డీలతో సతమతమైన వ్యాపారాలు చేస్తున్నటువంటి ప్రజానికానికి వాణిజ్య బ్యాంకులుగా రూపుదిద్ది రుణ సౌకర్యాలు కల్పించి అనేకమైనటువంటి మన ఆర్ఈసీ లాంటి నిట్ కాలేజీలు, మెడికల్ కాలేజీ లాంటి కాలేజీలను భారతదేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థను ఒక పటిష్టపరచడమే కాకుండా మరి అదేవిధంగా అన్ని రూపకల్పన చేసినటువంటి గొప్ప మహనీయురాలి మనుమడు.